ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వడానికి మీరున్నటువంటి ప్లేస్ నుంచి మీరు ఎక్కడికో మళ్ళీ రీలొకేట్ అవ్వాల్సిన అవసరం లేదు. నియర్ బై టౌన్ ఆర్ సిటీకి రీలొకేట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి నుంచే మీరు ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో నుంచే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఇలా డిఫరెంట్ కోర్సెస్ మీరు ఇంటర్మీడియట్లో చూస్ చేసుకుంటారు కదా. మీ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీరు మీ అకాడమిక్స్కి ఎంత టైం కేటాయిస్తున్నారు, మీ అకాడమిక్స్కి మీరు రెగ్యులర్గా మీరు కంప్లీట్ చేయాల్సినటువంటి టాస్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంత టైం దొరుకుతుంది, ఎంత పీరియడ్ మీకు లీజర్ అవైలబుల్గా ఉంది అనే దాన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇది అందరికీ ఒకే షెడ్యూల్ సూట్ అవ్వకపోవచ్చు. ప్రిఫరబుల్గా మీరు ఇండివిజువల్గా మీ టైంని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం అనేది అడ్వైజబుల్. ఇలా ఇంటర్మీడియట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల కలిగేటువంటి ఒక మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇంటర్ దశలోనే మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని, అది ఐఏఎస్ కావచ్చు లేదంటే ఐపీఎస్ కావచ్చు, ఇలా ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం మీ టైంని, మీ ఎనర్జీని డివోట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్గా మారుతారు. దీనివల్ల ఇది మీకు లైఫ్లో చాలా డిసిప్లిన్ని నేర్పిస్తుంది. టైంని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే, ఇంటర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీకు చాలా టైం దొరుకుతుంది ప్రిపేర్ అవ్వడానికి. అంటే ఎలాంటి ప్రెషర్ లేకుండా చాలా ప్రశాంతంగా మీ ప్రిపరేషన్ కొనసాగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీరు మీ ప్రిపరేషన్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయగలుగుతారు. అట్లాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సక్సెస్ అవ్వడంలో, మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఆన్సర్ రైటింగ్. చాలా ఎఫెక్టివ్గా ఆన్సర్ రాసేందుకు మీకు ఆ ప్రాక్టీస్కి టైం దొరుకుతుంది. అట్లాగే రివిజన్ విషయానికి వస్తే మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేస్తారు. దానివల్ల మీకు సబ్జెక్ట్ పైన కమాండ్ పెరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్లో మీరు మిస్టేక్ చేయడానికి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఒక ఇంటర్మీడియట్ నుంచి ఆ తర్వాత మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ ఆర్ బీటెక్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక సిస్టమాటిక్ వేలో ప్రిపేర్ అవ్వడం వల్ల వెరీ యంగ్ ఏజ్లో మీరు ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇంకా అదర్ సర్వీసెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అనుకునేటువంటి ఆ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. ఇనిషియల్ స్టేజెస్లో ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కొంచెం డిసిప్లిన్ అవసరం అవుతుంది. కానీ మీరు ఇప్పుడు పెట్టేటువంటి ఎఫర్ట్స్కి తగిన విధంగా మీ సక్సెస్ ఉంటుంది. మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మీ ప్రిపరేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మీరు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ టాపిక్ రిలేటెడ్ ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ క్వశ్చన్ని పోస్ట్ చేస్తే మేము అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.